హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ చల్లపల్లి స్వరూపరాణి గారు వ్రాసిన మిణుగురులు పుస్తకంలో ఇంకొక కథ, చదువుల తల్లి పుల్లకూర దీనమ్మ. ఆమె కథను మనం విందాం. పుల్లకూర దీనమ్మ గారు 1881లో పుట్టి 1946లో చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సంస్కరణవాద చరిత్ర కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు వంటి బ్రాహ్మణ పురుషుల వద్ద ఉన్నవ లక్ష్మీబాయమ్మ, కందుకూరి రాజలక్ష్మి వంటి స్త్రీల దగ్గర ఆగిపోయిందనవచ్చు. వారి కృషికి తక్కువ అంచనా చేయడం కాదు, కానీ వారికంటే ఎన్నో సవాళ్లను అసమ సమాజం నుంచి, జీవితం నుంచి ఎదుర్కొని నిలదొక్కుని తమ శక్తికి మించి ఈ సమాజ పునరుద్ధరణ కోసం పనిచేసినా గుర్తింపు పొందని వారున్నారు. ముఖ్యంగా అణగారిన ప్రజల సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణంగా ఉన్న అవిద్యను పారద్రోలి వారి జీవితాల్లో వెలుగులు నింపిన కింది కులాల సంస్కర్తల పేర్లు పెద్దగా పుస్తకాలకు ఎక్కకపోవడంలో వారి కృషి పట్ల పరిశోధకుల్లో ఉన్న చిన్న చూపే కారణమని భావించవచ్చు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్రదేశంలో సామాజిక పరిస్థితులు, అణగారిన వర్గాల స్థితిగతులు, వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అకాడమిక్ రంగంలో కానీ బయట కానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఎమ్మా క్లౌ రాసిన వైల్ సూయింగ్ ద శాండల్స్ అనే పుస్తకంలో హిందూ మతంలో ఉన్న దళితులు క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలకు ఆకర్షితులై తమను జంతువుల కంటే హీనంగా అంటరాని వారిగా పరిగణించిన హిందూ మతాన్ని వదిలి క్రైస్తవంలోకి వెళ్ళడం పైన చర్చించింది. నిజమే, ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, ఊరెల పటితనం వంటి దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్లదీస్తున్న దళితులకు క్రైస్తవం ఒక వెలుతురు పంచే ఆశకిరణులా కనిపించింది. గుంటూరు జిల్లాలో ఫాదర్ హయ్యర్ ఆధ్వర్యంలో లూథరన్ మిషన్ కార్యక్రమాలను విస్తరిస్తూ అణగారిన కులాలకు చేరువైంది. అటువంటి చీకటి దినాల్లో గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణానికి సమీపంలోని వేలూరు గ్రామంలో పుట్టిన గడ్డం దీనమ్మ అసమ సమాజం తన చుట్టూ నింపిన అంధకారాన్ని చీల్చుకుంటూ జ్ఞానజ్యోతిలా ప్రకాశించింది. అసలు దీనమ్మ ఎవరు? ఆమె ధనవంతుల బిడ్డ? తన సౌందర్యంతో ఇతరులను ఆకర్షించగలిగిన స్త్రీనా అంటే ఇవేమీ కావనే సమాధానం. కానీ ఆమె అత్యంత ఉన్నతురాలుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని మలుచుకున్న తీరు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. దీనమ్మ గుంటూరు జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో చిలకలూరుపేట పట్టణానికి దగ్గర వేలూరు గ్రామంలో గడ్డం రాహేలు యాకోబు దంపతులకు 17/2/1881 పుట్టింది. పౌలయ్య, దేవయ్య, ఆనందరావు అనే ముగ్గురు అన్నదమ్ముల తర్వాత కడగొట్టు బిడ్డ ఆమెది. గుంటూరు జిల్లాలో క్రైస్తవులుగా మారిన మొదటి దళిత కుటుంబం. మతం పుచ్చుకోకముందు దీనమ్మ తల్లిదండ్రుల పేర్లు చెంచమ్మ, రమణయ్య. అప్పట్లో కొత్తగా క్రైస్తవంలోకి మారిన వారికి తప్పనిసరిగా పాత పేరు మార్చి క్రైస్తవ మతపరమైన పేరు పెట్టేవారు. ఆ విధంగా వారికి 2 పేర్లు ఉండేవి. దీనమ్మ శారీరకంగా పూర్తి స్థాయి అవిటిదనంతో కుడి చెయ్యి సగం వరకు ఉండి ఎడం చెయ్యి అసలు లేకుండాను, ఒక కాలుకి పాదం లేకుండాను పుట్టింది. ఆమె పుట్టినప్పుడు మంత్రసాని ఈ దెయ్యం పిల్లకి నోట్లో వడ్లగించి వేసి వదిలించుకో, లేకపోతే నీ బతుకు నరకం అవుద్ది అని దీనమ్మ తల్లికి సలహా ఇచ్చింది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేకపోవడంతో ఆయన వచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీనమ్మ తండ్రి వచ్చి కాళ్ళు చేతులు లేని పసికందును చూసి బాధపడినప్పటికీ ఆయనకి ఆమె మొహంలో ఏదో తెలియని కాంతి కనిపించి ఆమెను ఎలాగైనా కష్టపడి వృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. దీనమ్మ తండ్రి యాకోబు ఆమెను ఎలాగైనా చదివించాలనే పట్టుదలతో ఆమె కోసం అహర్నిశలు శ్రమించాడు. అందుకు ఆయన ఎక్కని గడపలేదు. ఆ రోజుల్లో అరకొరగా ఉండే ప్రయాణ సాధనాలైన గుర్రపు బండ్లలో మాలమాదిగలను ఎక్కనిచ్చేవారు కాదు. ఆ పరిస్థితిలో దీనమ్మని ఆమె తండ్రి యాకోబు తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు. బాగా వాకప్ చేస్తే ఆయనకి లూథరన్ క్రిస్టియన్ మిషన్ నుండి ఫాదర్ హయ్యర్ గుంటూరులో ఆడపిల్లల కోసం పాఠశాలను స్థాపించాడని తెలిసి ఆమెను ఆ స్కూల్లో చేర్పించాడు. ఆ స్కూల్కి అనుబంధంగా హాస్టల్ కూడా ఉంది. దీనమ్మ వయసురీత్యా ఎదిగే క్రమంలో ఆయన ఆమె ప్రయాణం కోసం తన దగ్గరున్న చిన్నపాటి వస్తువులన్నీ అమ్మి ఒక చిన్న గుర్రాన్ని కొన్నాడు. కూతురు చదువు పట్ల ఎంతో శ్రమించిన ఆమె తండ్రి దీనమ్మను 5వ తరగతి వరకు చదివించాడు. అప్పట్లో 5వ తరగతి వరకు చదివితే హయ్యర్ సెకండరీ టీచర్ ఉద్యోగానికి అర్హత వచ్చినట్లే. ఆ రోజుల్లో ఆడపిల్ల విషయంలో, అందున అవిటిదైన పిల్ల విషయంలో అంతటి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు అరుదుగా ఉండేవారు. దీనమ్మ కురచగా ఉండే తన చేతితో అక్షరాలు నేర్చుకుంది. ఆమె చేతిరాత ముత్యాల్లా ఉండేది. పట్టుదలతో చదివి తనకు కుల సమాజం నిరాకరించిన చదువుని సొంతం చేసుకోవడంతో పాటు ప్రకృతి శారీరక అవరోధాన్ని కూడా అధిగమించింది. ఆమె గుంటూరు జిల్లాలోనే చదువుకున్న మొట్టమొదటి దళిత స్త్రీ. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ప్రాపకం ఉన్న వాళ్ళ మగపిల్లలకు, అరుదుగా ఆడపిల్లలకు తప్ప సంస్కర్తలు అనుకునే వారి ఇంటి ఆడపిల్లలకు కూడా చదువు లేదనే చెప్పాలి.
ఆ విధంగా దీనమ్మ ఒక విద్యావంతురాలనే యువతిగా అప్పట్లో అందరి దృష్టిలో పడింది. గురజాడ అన్నట్లు విద్య నేర్చిన స్త్రీ కన్నా సృష్టిలో అపురూపమైనది లేదని అంతా భావించే పరిస్థితుల్లో దీనమ్మ అందరికీ అపురూపంగా కనపడేది. 5వ తరగతి పూర్తయ్యేసరికి దీనమ్మకి యుక్త వయసు వచ్చింది. ఆమె పొరుగు గ్రామమైన జాలాదికి చెందిన వడ్రంగం పనిచేసే పుల్లగూర జకరయ్య ఇష్టపడి ఆమె తల్లిదండ్రులను బతిమాలి ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు: మనోహర్ రావు, విశ్వనాథం, ప్రసంగిరావు. 2 కుమార్తెలు సువార్త, సుగుణమ్మలు జన్మించారు. సువార్తమ్మ చిన్నతనంలో అనారోగ్యంతో చనిపోయింది. దీనమ్మకు బిడ్డల పెంపకంలో ఆమె అన్నగారైన పావులయ్య సహాయం చేశాడు. దీనమ్మ పిల్లలు పెద్దవారే తమ పనులు తాము చేసుకునే వరకు పెళ్లి చేసుకోకుండా ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్న మంచి మనసు ఆయనది. ఆమె పెద్ద కొడుకు మనోహర్ రావు మిలిటరీలో చేరగా ఆయన భార్యతో పాటు మిగిలిన 2 కొడుకులు, కోడళ్ళు, కూతురు సుగుణమ్మ టీచర్లుగా స్థిరపడ్డారు. ఆ రోజుల్లో చిలుకలూరుపేట చుట్టుపక్కల గ్రామాలు కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోటల్లా ఉండేవి. దీనమ్మ గ్రామం కూడా కమ్యూనిస్ట్ నాయకులకి కేంద్రంగా ఉండేది. గడ్డం మోషే అనే జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు దీనమ్మ తల్లిదండ్రుల వైపు నుంచి దగ్గర బంధువు కావడం వల్ల ఆ కుటుంబం కమ్యూనిస్ట్ భావజాలంతో సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేయడం అలవర్చుకుంది. వారింట్లో ఎందరో విప్లవకారులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి కావలసిన సదుపాయాలను, ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు. అప్పట్లో రైతు కూలీ సంఘాలు నిర్వహించే కమ్యూనిస్ట్ నాయకులైన గడ్డం మోషే గారు కనిపిస్తే కాల్చివేయమనే ఆదేశాలు ప్రభుత్వం నుండి ఉండేవని వినికిడి. ఆ విధంగా దీనమ్మకు కుటుంబం నుంచి ఆదర్శ భావాల అబ్బాయి అనవచ్చు. ఎంతో ఆత్మవిశ్వాసం, పట్టుదల మెండుగా ఉండే దీనమ్మ సమాజంలో ఉండే అసమానతలు, అజ్ఞానం, వెనుకబాటుతనం అనే రుగ్మతలను విద్య ద్వారా పారద్రోలి వచ్చని చిన్నతనం నుంచి బలంగా నమ్మేది. ఆ పట్టుదలను ఆమె చివరి వరకు కొనసాగించింది. తనని ఉద్యోగం చేయమని అంటే, నాకు ఉద్యోగం వస్తే నేను, నా కుటుంబమే బాగుపడతాము, సమాజానికి ప్రయోజనం పెద్దగా ఉండదు అనుకుని ఎంతో అజ్ఞానం, వెనుకబాటుతనంతో ఉన్న సమాజం మొత్తానికి తన పని ద్వారా మేలు జరగాలంటే ఏదో ఒక గట్టి పని చేయాలని దీనమ్మ భావించింది. ఆమె తాను ఉద్యోగం సంపాదించుకోకుండా తన అత్తగారి ఊరైన జాలాది గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ని తన సొంత స్థలంలో పూరిపాకలో ప్రారంభించింది. దాని పేరు లూథరన్ ఎలిమెంటరీ స్కూల్. ఆ రోజుల్లో 5వ తరగతి వరకు చదివితే హయ్యర్ గ్రేడ్ టీచర్లుగా పనిచేయడానికి అర్హత ఉండేది కనుక ఆ పాఠశాలకు దీనమ్మ అన్నీ తానే అయ్యి నడిపించగలగడం విశేషం. దళితవాడలో దీనమ్మ స్థాపించిన లూథరన్ ఎలిమెంటరీ స్కూలు ఆనాడు అంటరానితనం కారణంగా సమాజంలో విద్యకు నోచుకొని అనేక మంది దళిత విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఆ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎయిడ్ వచ్చింది. దీనమ్మ ఎంతో నిజాయితీ, క్రమశిక్షణలతో పాఠశాలను నడిపిందని, ఆమె పనితీరు, వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు అనేవారు. ఆమెకి అంగవైకల్యం ఉన్నప్పటికీ అన్ని పనులు ముగించుకుని పాఠశాలకు ముందుగానే రావడం దగ్గర నుంచి స్కూల్ రికార్డులను సక్రమంగా నిర్వహించడం వరకు అన్నీ ఎంతో చాకచక్యంతో, ప్రావీణ్యంతో చేసేదని తెలుస్తుంది. ప్రారంభించిన తక్కువ కాలానికే ప్రభుత్వం నుంచి ఎయిడ్ రావడం వలన ఆమె దాన్ని మరింత మెరుగుపరిచింది. దళితులు తెల్లబట్టలు వేసుకుంటే ఇప్పటికీ అగ్రకులాలు ఓర్చలేని పరిస్థితి ఉంది. అలాంటిది పెద్ద కులాలు కుల మత దురహంకారాన్ని బహాటంగానే ప్రదర్శించే ఆ రోజుల్లో ఒక దళిత మహిళ ఒక్కతే సొంతంగా స్కూల్ స్థాపించి దాన్ని నడపడం అంటే ఎంత పెద్ద సవాలో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఆమె ఒక్కతే ఏకోపాధ్యాయ పాఠశాలగా నడిపే రోజుల్లో పాఠశాల పనితీరును పరిశీలించడానికి ప్రభుత్వం నుంచి అగ్రకులానికి చెందిన ఒక ఇన్స్పెక్టరు స్కూల్కి వచ్చాడు. ఆయన పిల్లలకు వ్యాయామ తరగతులను నిర్వహిస్తున్నారా లేదా అని అడిగినప్పుడు దీనమ్మ తన బలహీనతకు నొచ్చుకుంటూ అవిటిదాన్నైనా నాకు కుదరడం లేదని ఎంతో న్యూనతాభావంతో వదిలిచ్చింది. దానికి ఆయన, మీ కులపోళ్ళకి ఏమొచ్చు, అంతా అవిడితనమేనా అని చీత్కారంతో విదిలించి వెళ్ళాడు. స్కూల్ ఇన్స్పెక్టర్ చీత్కారంతో చిన్నబుచ్చుకున్న దీనమ్మ తన పాఠశాలలో ఎలాగైనా వ్యాయామ విద్యను అభివృద్ధి చేయాలని భావించింది. బాగా ఆలోచించి ఆమె ఒక ఈల కొనుక్కొని దాని సహాయంతో ఆమె కూర్చుని విద్యార్థులకు తర్ఫీదునిచ్చింది. క్రమంగా పిల్లలు డ్రిల్ చేయడం నేర్చుకున్నారు. కొన్నాళ్ళకు మళ్ళీ ఆ పాఠశాలకు అదే ఇన్స్పెక్టర్ వచ్చాడు. పిల్లలు ఆయనకు గౌరవ వందనం చేయడం, డ్రిల్ చేయడం చూసిన ఆ బ్రాహ్మణ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయి దీనమ్మ పట్టుదలను ఎంతో అభినందించాడు. ఆయన రెండోసారి ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు తన భుజం కనిపించకుండా కండువా కప్పుకుని వచ్చి వెళ్ళేటప్పుడు కండువాని తొలగించి ప్రమాదంలో తాను పోగొట్టుకున్న చెయ్యిని చూపించి దీనమ్మ ఆవిడతనాన్ని అవమానించినందుకు దేవుడు దానికి శిక్ష వేశాడని, దీనమ్మ మాత్రం తన కార్యరంగంలో ఎంతో నిబద్ధత, పట్టుదలతో రోజురోజుకు శక్తివంతురాలవుతుందని కితాబిచ్చి వెళ్ళాడు ఆ అధికారి. దీనమ్మ ప్రారంభించిన లూథరన్ ఎలిమెంటరీ పాఠశాల వందలాది మంది దళిత విద్యార్థులకు విద్యనందించడమే కాకుండా అనేక మంది దళితులకు ఉద్యోగం, ఉపాధిని కలిగించిందనవచ్చు. ఆమె పెద్ద కొడుకు మనోహర్ రావు మిలిటరీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆ స్కూల్ని నిర్వహించడమే కాకుండా దీనమ్మ చిన్న కొడుకులు 2 కోడళ్ళు ఆ స్కూల్లోనే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె తన సంతానాన్ని వృద్ధిలోకి తీసుకురావడంతో పాటు తన ప్రాంతంలో అంటరానితనాన్ని, దాని తాలూకు అజ్ఞానాన్ని నెత్తిన పెట్టుకుని మొయ్యకుండా
అక్కడ దళితుల్ని కొంతమేళ చైతన్యం వైపు దారులు వేసి అలసిపోయిన ఆ తల్లి తన 65 ఏట 1946 సంవత్సరంలో అమరురాలైంది. ఆమె విద్య ద్వారా సమాజంలో బడుగు జీవుల బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని దీనమ్మ సంతానం ఎంతో శ్రద్ధగా ముందుకు తీసుకెళ్తోంది. పుల్లగూరు దీనమ్మ రెండవ కొడుకు విశ్వనాథం కుమారుడు పుల్లగూరు రంజన్ బాబు ఈరోజు విద్య, సామాజిక సేవా రంగాల్లో గుంటూరు జిల్లాలో చెప్పుకోదగిన గుర్తింపు పొందడం వెనుక తన నాయనమ్మ దీనమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉంది. నిజానికి ఆయన నాయనమ్మ దీనమ్మ గారి గురించి తన తల్లిదండ్రుల ద్వారా వినడం తప్ప ఆమెను చూడలేదు. ఆయన 1947లో పుట్టిన నాటికే దీనమ్మ చనిపోయింది. అయితే రంజన్ బాబు స్కూల్లో చదివే రోజుల్లో మ్యాథమెటిక్స్లో ఒకసారి ఆయనకు 0 మార్కులు వస్తే స్కూల్లో టీచరు ఇంట్లో తండ్రి విశ్వనాథం ఆయన్ని బాగా కొట్టడంతో అవమానపడిన ఆయన ఇంట్లో నుంచి ఎక్కడికైనా పారిపోదామని నిర్ణయించుకున్నాక ఆయన తన ఖర్చుల కోసం కొంత డబ్బు దొరకవచ్చనే ఆశతో పాత ట్రంకు పెట్టిలో వెతికాడు. ఆయనకు డబ్బుకు బదులు తన నాయనమ్మ స్కూల్ నడిపినప్పుడు ఆమె చేతి రాత్తో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి ఆయన కంటబడింది. ఆ అక్షరాలు చూసి ఆయనకు తీవ్రమైన దుఃఖం కలిగి మనసు ఆమె తాలూకు ఆలోచనలతో నిండిపోయింది. తన నాయనమ్మ 19వ శతాబ్దపు చీకటి రోజుల్లో కాళ్ళు చేతులు లేక నిలబడే శక్తి లేకపోయినా కుల వ్యవస్థ తాలూకు అంటరానితనం తనని తరిమి కొట్టినా జీవితం నుంచి పారిపోకుండా ఆమె అనేక అడ్డంకులకు ఎదురీది నిలబడింది. తాను మాత్రం అన్నీ సరిగానే ఉన్నప్పటికీ ఇంటిని వదిలి తల్లిదండ్రులను మోసం చేసి పారిపోతున్నాను కదా అని అనుకుని తీవ్ర పశ్చాత్తాపానికి గురై ఇంటి నుంచి పారిపోవాలని ఆలోచనను విరమించుకొని బాగా చదివి తన నాయనమ్మ గారైన పుల్లగూరు దీనమ్మ ఆశయాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఉన్నత విద్య అభ్యసించడమే కాకుండా గుంటూరు జిల్లాలో దళిత విద్యార్థుల కోసం కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక పాఠశాలలు, కాలేజీలు ప్రారంభించి వాటిలో ఆడపిల్లలకు, అనాథ పిల్లలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వేలాది మంది విద్యావంతులను చేస్తున్నారు. బాలబాట పేరుతో మారుమూల ప్రాంతాల్లో చదువుకునే యువకులను ప్రోత్సహించి వారితో తన గ్రామంలోని దళిత వాడల్లో పిల్లలు మధ్యలో బడి మానకుండా వారికి పై తరగతులు చదివే పిల్లల ద్వారా ట్యూషన్లు చెప్పించే ఏర్పాటు చేశారు. ఈ పనికి వారు ఖర్చు పెట్టి ఏమీ ఏర్పాట్లు చేయలేదు. రాత్రిపూట వీధి దీపాల కింద వారంతా కూర్చొని చదువుకోవడమే పని. వీధి దీపాలు లేని గ్రామాల్లో ఆ పిల్లలు అక్కడ లైట్లు వేసే వరకు అక్కడ సర్పంచులను, ఇతర అధికారులను అడిగి రకరకాల పోరాటాల ద్వారా వీధి లైట్లు తమ గ్రామాల్లో సాధించుకునే విధంగా రంజన్ బాబు వారిలో చైతన్యం నింపారు. ఆ విధంగా పెద్ద పిల్లల్లో కూడా తాము చదువుతూ చిన్నవారిని చదివించడంతో ఒక రకంగా ఆత్మస్థైర్యం పెంపొంది వారి కాలేజీ, యూనివర్సిటీ చదువుల దాకా వెళ్ళగలిగేలా గొప్ప పథకాలు రూపొందించి రంజన్ బాబు విజయం సాధించాడు. దళిత్ ఓపెన్ యూనివర్సిటీ వారు నడిపే విద్యా సంస్థలో ఒక ముఖ్యమైన విభాగం. రంజన్ బాబు కుమారుడు ఫ్రాంక్ విశ్వనాథ్ మానసిక వికలాంగుల కోసం ఒక ప్రత్యేక సంస్థను నడుపుతున్నారు. రంజన్ బాబు మరణించిన తర్వాత ఆయన భార్య డాక్టర్ స్వర్ణలతాదేవి కుమారులు ఆ సంస్థల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దళిత వర్గాల విద్యా వ్యాప్తి కోసం జరుగుతున్న ఈ నిరంతర కార్యక్రమాల వెనుక వారికి చుక్కానిగా, చోదక శక్తిగా పుల్లగూరు దీనమ్మ గారి స్ఫూర్తి ఉందనేది కాదనలేని సత్యం. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో జన్మించి అటు సమాజం నుంచి కులపరమైన అసమానతల్ని, పుట్టుకతో ప్రకృతి నుంచి ప్రాప్తించిన శారీరక అవిటితనాన్ని తన ఆత్మస్థైర్యంతో ఒక్క తన్ను తన్ని పుల్లగూరు దీనమ్మ అసమ సమాజానికి పెద్ద సవాల్ విసిరింది. ఆమె వ్యక్తిత్వం చాలా విశిష్టమైనదని కుటుంబ సభ్యులు చెప్తారు. ఆమె తన కూతురు సుగుణమ్మని వరంగల్ జిల్లా వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే ఆ రోజుల్లో దీనమ్మ అల్లుడు ఊరు వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్ళాలి. ఆమె తల్లి ప్రేమ అవిటితనాన్ని కూడా జయించింది. దీనమ్మ దానే స్వయంగా అన్ని రకాల పిండి వంటలు చేసుకుని ఓపిగ్గా వాగులు వంకలు దాటుకొని తన కూతుర్ని చూసొచ్చేంత శక్తి సంపన్నురాలు ఆమె. విద్యావంతురాలు, గొప్ప గుండె నిబ్బరం కలిగిన పుల్లగూరు దీనమ్మ అంటే ఆమె గ్రామస్తులకు ఎంతో గౌరవం. చిన్న కుటుంబ తగాదాలు, మంచి చెడుల గురించి ఆమె దగ్గరకు ఆడ, మగ వచ్చేవారని తెలుస్తుంది. ఆమె మాటకు తన భర్త జకరయ్య దగ్గర నుండి కొడుకులు, కూతురు, కోడళ్ళు, మనవ సంతానం వరకు ఆమె మాట జవదాటేవారు కాదని ఆమె బంధువులు పేర్కొన్నారు. పుల్లగూరు దీనమ్మ ఆంధ్రప్రదేశ్లో దళిత కులాల్లో మొదటి విద్యావంతురాలు మాత్రమే కాదు, మొదటి టీచర్, మొదటి పాఠశాల వ్యవస్థాపకురాలిగా గుర్తింపును, అరుదైన గౌరవాన్ని పొందిన వ్యక్తి. ఆమె 20 ఏళ్లకే సొంతగా పాఠశాల స్థాపించడమే కాక దాన్ని ఎంతో పట్టుదలతో అభివృద్ధి చేయడంలో ఆమె ఎన్నో ఆటుపోట్లను అటు కుల సమాజం నుంచి ఇటు కుటుంబం నుంచి ఎదుర్కొని నిలబడడం అనేది అసాధారణం, అనితర సాధ్యం. ఎగుడు దిగుడు లోకంలో బతకడాన్ని ఆమె ఒక సవాలుగా తీసుకోవడమే కాదు, తన భావితరాలకు కూడా కొండంత ఆత్మస్థైర్యాన్ని, గౌరవాన్ని ప్రోది చేసి ఆస్తిగా పంచి ఇచ్చింది. పుల్లగూరు దీనమ్మ అవరోధాల మడుగును దాటి అంధకారంలో గొప్ప వ్యక్తిత్వంతో తనకు తాను స్వయం ప్రకాశితమై తళుక్కున మెరిసిన మిణుగురు. విన్నారు కదండి పుల్లగారు దీనమ్మ గారి ఆత్మస్థైర్యానికి సంబంధించిన ఆమె అచీవ్మెంట్స్ అన్నీ. కాబట్టి మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు, ఏమైనా చేయగలిగే శక్తి వారిలో ఉంటుంది.
అవిటితనం కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాము అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తే, గట్టిగా అనుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.